హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన వీడియోలో ఆకుకూరతో 2 రకాల రెసిపీలనైతే చేద్దామండి. ముందుగా అయితే తోటకూరతో ఎప్పుడూ ఒకేలా కాకుండా డిఫరెంట్‌గా ఈ రెసిపీనైతే చేద్దామండి. సో, స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి. దీనికోసమైతే తోటకూరను తీసుకోవాలి. ముందుగా అయితే తోటకూరను క్లీన్ చేసి పెట్టుకోవాలండి. ఈ తోటకూరను క్లీన్ చేసిన తరువాత 4, 5 సార్లు శుభ్రంగా కడగాలి. ఎప్పుడైనా ఆకుకూరను ముందుగా కడిగిన తర్వాతనే కట్ చేసుకోవాలండి. ఇలా 4, 5 సార్లు కడిగిన తర్వాత తోటకూరను వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి. ఇలా తోటకూరను కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. తరువాత ఈ తోటకూరలో వేయటానికి ఒక పెద్ద వంకాయనైతే తీసుకున్నానండి. ఈ వంకాయను వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయలను ఉప్పు వేసిన నీటిలో వేయాలండి. ఇలా తోటకూరలో వంకాయ వేసి కర్రీ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుందండి. ఇలా వంకాయ కట్ చేసుకున్న తర్వాత ఉల్లిపాయను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇక్కడైతే నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలను చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత 3, 4 పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి. తరువాత కర్రీనైతే ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చిని వేసి ఉల్లిపాయలను వేగనివ్వాలి. ఈ ఆకుకూరకు ఎక్కువగా ఆయిల్ ఏం అవసరం లేదండి. 1 స్పూన్ వరకు అయితే సరిపోతుంది. తరువాత దీనిలో 3, 4 ఎండుమిర్చిని వేయాలి. ఈ కర్రీలో అయితే కారం ఏమీ వేయడం లేదండి. అందుకని మనం తినే కారం బట్టి ఎండుమిర్చిని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఏ ఆకుకూరైనా కారం వేయకుండా ఈ ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే బాగుంటుందండి. ఈ ఉల్లిపాయలు వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూరను వేయాలి. అలాగే ముందుగా కట్ చేసుకున్న వంకాయను కూడా వేయాలి. అలాగే 2 స్పూన్ల వరకు శనగపప్పునైతే ముందుగానే నానబెట్టానండి. ఈ నానబెట్టిన శనగపప్పును వాటర్ అంతా తీసి శనగపప్పును వేయాలి. మనం తోటకూర క్లీన్ చేసేటప్పుడే ఈ శనగపప్పును నానబెట్టుకుంటే ఈ కర్రీ ప్రిపేర్ చేసినప్పటికీ శనగపప్పు నానిపోతుంది. ఈ శనగపప్పు వేసిన తర్వాత ఇవన్నీ ఒకసారి బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం తోటకూర వేసినప్పుడు ఎక్కువలా అనిపిస్తుందండి. ఆకుకూర అయితే తగ్గిపోతుంది కదండి. అందుకని ఉప్పు చూసి వేయాలి. ఇక్కడైతే నేను 1/2 స్పూన్ వరకు ఉప్పును వేశాను. అలాగే 1/2 స్పూన్ వరకు పసుపును కూడా వేయాలి. ఇక్కడ నేనైతే ఉల్లిపాయలు వేగేటప్పుడే పసుపు కూడా 1/2 స్పూన్ వరకు వేసానండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో తోటకూరను ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ తోటకూరను వేయించుకోవాలి. తోటకూర 5 నిమిషాల తర్వాత చూడండి తోటకూరలో వాటర్ అంతా వచ్చిందండి. ఈ వాటర్తోనే ఈ తోటకూర వంకాయ కూడా కుక్ అయిపోతుంది. ఇలా మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుతూ అడుగంటకుండా తోటకూరను వేపుకోవాలి. ఈ నీరంతా ఇంకి తోటకూర దగ్గర పడిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. అంతేనండి, టేస్టీగా హెల్తీగా ఉండే తోటకూర వంకాయ ఫ్రై అయితే రెడీ అయ్యింది. తరువాత మరో రెసిపీ అయితే పాలకూరతో చేద్దామండి. ఈ పాలకూరను కూడా ముందుగా క్లీన్ చేసి 4, 5 సార్లు కడిగి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా కడిగిన పాలకూరను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ పాలకూరను ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి. ఇలా ఫ్రై చేసుకున్నప్పుడు చిన్న స్మెల్లా వస్తుంది. అందుకని పిల్లలు ఎక్కువగా ఇష్టపడరు. ఇలా చేసుకున్నట్టయితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అందుకని పాలకూరతో ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా కట్ చేసుకున్న పాలకూరను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇది సాయంత్రం స్నాక్స్గా గాను లేదంటే రైస్లోకి సైడ్ డిష్గా గాను తీసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న పాలకూరను ఒక బౌల్లో వేసిన తర్వాత దీనిలో 2 స్పూన్ల వరకు శనగపిండిని వేయాలి. ఇక్కడ నేను పెద్ద స్పూన్ అయితే తీసుకున్నానండి. ఈ స్పూన్తో 2 స్పూన్ల వరకు శనగపిండిని వేయాలి. అలాగే 1 స్పూను వరకు బియ్యపు పిండిని వేయాలి.
అలాగే టేస్ట్‌కి సరిపడా ఉప్పు, టేస్ట్‌కి సరిపడా కారం వేయాలి. తరువాత ఒక స్పూన్ వరకు జీలకర్ర, ఒక స్పూన్ వరకు వాము వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. బియ్యమును నానబెట్టి ఆరబెట్టిన తరువాత ఎండుమిర్చి, పసుపు వేసి మిక్సీ పట్టి స్టోర్ చేసుకుంటానండి. ఎప్పుడు అవసరమైతే అప్పుడు యూజ్ చేస్తుంటాను ఆ బియ్యపు పిండిని. అందుకని బియ్యపు పిండి ఆ కలరు ఉందండి. తరువాత దీనిలో సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఉల్లిపాయలు వేసిన తరువాత కొద్దిగా వాటర్ వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత వీటిని డీప్ ఫ్రై చేయడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ను వేయాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం ముందుగా కలుపుకున్న పాలకూర శనగపిండిని పకోడీల్లా వేయాలి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో వీటిని చేసుకున్నట్టయితే లోన ఉడకకుండా బయటకైతే మాడిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఇలా పకోడీలా వేసిన తర్వాత వెంటనే కలపకుండా అలా ఒక నిమిషం పాటు పెట్టి తరువాత కలుపుకోవాలి. ఇలా కలర్ మారేంత వరకు ఉంచి ఈ పకోడీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడైతే నేను ఒక గుప్పెడు వరకు పాలకూరను తీసుకున్నానండి. నేను తీసుకున్న పాలకూర క్వాంటిటీ బట్టి శనగపిండి, బియ్యపిండి, ఉల్లిపాయలనైతే వేశాను. మీరు తీసుకున్న పాలకూర క్వాంటిటీ బట్టి శనగపిండిని, ఉల్లిపాయలను, బియ్యపిండిని వేసుకోవాలి. ఇలా చూడండి ఈ మిశ్రమాన్ని పకోడీల్లా వేసుకోవాలి. ఇలా మిగతా పిండినంతటిను ఇలా పకోడీల్లా వేసి ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి. అంతేనండి, టేస్టీగా ఉండే పాలకూర పకోడీలు అయితే రెడీ అయ్యాయి. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు వాళ్లకు స్నాక్స్గా కూడా ఇవి ఇవ్వచ్చండి. హెల్దీ కూడా. పాలకూరను ఫ్రై చేసిన పప్పులో వేసినా ఎక్కువగా ఇష్టపడరండి పిల్లలు. ఇలా చేసుకున్నట్టయితే పిల్లలు ఇష్టంగా తింటారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ పాలకూర పకోడీనే కాదండి, తోటకూర, వంకాయ, శనగపప్పు కర్రీనైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఈ ఛానల్లోకి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఈ 2 రెసిపీలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.